బురుజులు, పెద్ద పెద్ద భవంతులు, రాజసం ఉట్టిపడేలా నిర్మాణాలు ఇవన్నీ చూడాలంటే ఓ రాజస్థానో, జైపూరో వెళ్ళాలి. లేదంటే మైసూరు భవంతి చూడాలి. కానీ ఇవేవీ కాకుండా మైసూరు ప్యాలెస్ను తలపించేలా 100 ఏళ్ల క్రితం మన తెలుగు రాష్ట్రాల్లో గంధర్వ మహల్ నిర్మితమైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్మితమైన మహల్కి నేటికి చూపర్లను ఆకట్టుకుంటుంది. ఎత్తైన భవనం, భవనానికి 4 వైపులా కోట మాదిరి బురుజులు, బర్మా టేకుతో చేసిన సింహద్వారాలు, తలుపులపై అందంగా చెక్కిన కళారూపాలు, విశాలమైన గదులు, మాయ సభను తలపించే సెంట్రల్ హాల్, మైసూర్ ప్యాలెస్ను తలపించే అద్భుత నిర్మాణం ఆ భవనం. విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లోనే జనరేటర్ ఆధారంగా విద్యుత్ దీపాల కాంతులతో దగదగలాడిన భవనం స్థానికులను చిరపరిచితం. కొత్త వారిని అబ్బురపరిచే గంధర్వ మహల్ పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులకు ఆతిథ్యమిచ్చిన ఘనత గంధర్వ మహల్ సొంతం. (1916) గొడవర్తి కుటుంబంలో గొడవర్తి నాగేశ్వరరావు చిన్న వయసులోనే ఎన్నో కోటలను చూసి మురిసిపోయారు. అలాంటి భవనాలు తమ సొంత గ్రామంలో కూడా నిర్మించాలని భావించాడు. అందుకోసం ఆయన రాజస్థాన్ వెళ్లి అక్కడి కోటలు, కట్టడాలను పరిశీలించారు. అనంతరం ఆచంటలో 1918లో గంధర్వ మహల్ నిర్మాణం మొదలుపెట్టారు. నిర్మాణం కొరకు బర్మా నుంచి టేకు, కల్ప, బెల్జియం నుంచి అద్దాలు, లండన్ నుంచి ఇనుప గడ్డళ్లను సముద్ర మార్గం ద్వారా దిగుమతి చేసుకుని సున్నపురాయి, కోడి సోనతో చేసిన సిమెంటుతో భవనం నిర్మించారు. గంధర్వ మహల్ పనులన్నీ పూర్తి చేసేసరికి సుమారుగా 6 ఏళ్ల కాలం పట్టింది. అంటే 1924లో మహల్ పూర్తయింది. ఇక విద్యుత్ సౌకర్యం పూర్తి స్థాయిలో లేని రోజుల్లో విదేశాల నుంచి విద్యుత్ దీపాలు రప్పించి జనరేటర్ ద్వారా భవనం అంతా రంగురంగుల దీపాలతో జిగేలుమనిపించేవారు. విదేశాలకు రాజస్థాన్కి వెళ్ళినప్పుడు అక్కడ నిర్మాణాలు చూసి ఆయనకి 18ఏళ్ల వయసులోనే నిర్మాణం చేపట్టాలని మంచి ఆలోచన కలిగి వచ్చిన వెంటనే ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణానికి 5 సంవత్సరాలు పడతాం భయపడి 5 సంవత్సరాల టైంలో ఈ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆయన అతి చిన్న వయసులో అంటే అప్పటికి ఆయన వయసు వాటికి 18 సంవత్సరాలు, అది పూర్తయినానికి 18+5 23 సంవత్సరాల వయసులో ఆయన నిర్మాణం చేసుకున్నారు. 6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన భవనం గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 4 అంతస్తులతో నిర్మితమైంది. ఇందులో 12 పడక గదులతో కలిపి మొత్తం 25 గదులు నిర్మించారు. ఆ రోజుల్లో ఈ భవనం పూర్తయ్యేసరికి సుమారుగా 10 లక్షలు వెచ్చించినట్లు అంచనా వేశారు. అలా 100 ఏళ్ల క్రితం సర్వాంగ సుందరంగా నిర్మితమైన గంధర్వ మహల్ నేటికి చెక్కు చెదరలేదు. అప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు ఈ భవనంలో ఆతిథ్యం స్వీకరించారు. ఈ భవనాన్ని చూసిన వారు మైసూరు మహారాజ్ ప్యాలెస్, గోల్కొండ కోట చూసిన అనుభూతి పొందుతారు. అడుగడుగున రాచరివీటితో నాటి జమీందారీ వ్యవస్థ వైభవానికి ప్రతీకగా గంధర్వ మహల్ నిలిచింది.